కోవిడ్ JN1 వేరియంట్ కి సీజనల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల లాగానే ఉంటాయండి సింటమ్స్. అంటే కాఫ్ రావటం, నోస్ బ్లాక్ అవ్వటం అండ్ థ్రోట్ పెయిన్, సివియర్ థ్రోట్ పెయిన్ రావటము, హెడేక్ రావటం, ఫీవర్ రావటము, వీక్నెస్ రావటం. ఇంకో JN1 వేరియంట్ కి యూనిక్ గా గమనించిన 2 సింటమ్స్ కూడా తెలుసుకుందాం. అంటే ఈ కోవిడ్ JN1 వేరియంట్ లో ఈ సింటమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాని ఈ సింటమ్స్ వస్తే కోవిడ్ వచ్చినట్టు కాకే ఏంటంటే ఆ 2 సింటమ్స్ అబ్జర్వేషన్ స్టడీస్ ప్రకారము ఎక్కువగా కోవిడ్ JN1 వేరియంట్ ఉన్న పేషెంట్స్ కి థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ ఎక్కువగా రావటం, సెకండ్ అబ్డోమినల్ డిస్టెన్షన్ గానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సింటమ్స్ అంటే వామిటింగ్ గానీ మోషన్స్ రావడం అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం మిగతా వాటితో కంపేర్ చేస్తే, మిగతా కోవిడ్ వేరియంట్ కంపేర్ చేస్తే. అలా అని మిగతా సింటమ్స్ రావని కాదు, ఇది కాంబినేషన్ ఆఫ్ సింటమ్స్ అనేవి ఉంటాయి. ఈ సింటమ్స్ కనుక ఉంటే ఇప్పుడు ప్రజెంట్ కేసెస్ రైజ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి సింటమ్స్ ఎన్కౌంటర్ చేసి కోవిడ్ RT-PCR అనే టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా మంచిదండి. ఆ కోవిడ్ RT-PCR టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే యూ హావ్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకొని ఈ స్ప్రెడ్ ని ఆపటంలో సహాయపడగలరు.